నమస్తే. ప్రస్తుతంతో పాటు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ సార్ మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎన్నో రోజులు కూడా హెరాల్డ్ కేసు పైన కూడా సోనియా గాంధీని కావచ్చు, రాహుల్ గాంధీని చాలా ఇబ్బందులు పెడతా ఉంది బీజేపీ ప్రభుత్వం అని చెప్పి చాలాసార్లు మీరు మాట్లాడుతూ వస్తూ ఉన్న పరిస్థితి. మరి ఏంది అసలు ఇప్పుడు ఏం జరగబోతుంది? ఎందుకు మళ్ళీ హెరాల్డ్ కేసు ఎందుకు ముందుకేసుకున్న పరిస్థితి ఈ టైంలో? భారత స్వతంత్ర ఉద్యమం పట్ల అట్లాగే నేషనల్ హెరాల్డ్ పత్రిక పట్ల ఏమాత్రం అవగాహన లేని భారతీయ జనతా పార్టీ ఈరోజు వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులైన సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద కక్ష సాధింపుకు పాల్పడింది. మేమేమంటున్నామంటే, ఆ రోజు మొత్తం భారతదేశంలో గొప్ప నాయకత్వాన్ని నేషనల్ హెరాల్డ్ పత్రిక నిర్వహించింది, గొప్ప భూమికని. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ కామన్ కాన్షియస్నెస్, కామన్ టుగెదర్నెస్ అండ్ కామన్ యూనిటీ అన్న విషయాన్ని ప్రకటించే క్రమంలో నేషనల్ హెరాల్డ్ ఆ రోజు పతాక స్థాయిలో ఒక ఇంటెలెక్చువల్ ఉద్యమాన్ని పత్రిక ద్వారా నిర్వహించింది. నెహ్రూ గారు తన సొంత ఆస్తులు నమ్మి జైలుకు వెళ్ళి నేషనల్ హెరాల్డ్ పత్రికను కంటిన్యూ చేశారు. ఆ స్ఫూర్తితో సంబంధం లేని భారతీయ జనతా పార్టీ, ఏ రోజు కూడా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ, ఏ రోజు స్వతంత్ర ఉద్యమంలో కనీసం తన పాత్రను కూడా ప్రకటించుకోవాలి భారతీయ జనతా పార్టీ దుర్మార్గంగా రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడం కోసం, సోనియా గాంధీ గారిని అరెస్ట్ చేయడం కోసం, అట్లాగే భారతదేశంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడం కోసము వారు ఈరోజు బేసికల్గా సోనియా గాంధీ గారిని కానీ రాహుల్ గాంధీ గారిని ఇరుకున పెట్టడం కోసం తీసుకొచ్చారు. కానీ భారతదేశంలో న్యాయ వ్యవస్థ బతికుంది, భారతదేశంలో రాజ్యాంగ స్ఫూర్తి బతికుందని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ నేపథ్యంలో నేషనల్ హెరాల్డ్ కేసులో అది అవినీతికి సంబంధించిన ఇష్యూనే కాదు, న్యాయపరంగా అది ఎదుర్కొన్న న్యాయపరంగా ఎట్లాంటి అవినీతి జరగలేదనే విషయాన్ని కోర్టు చెప్పింది. ఈ విషయం ప్రజలకు తెలియాలి. ఎందుకోసం అంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఇంకా బలంగా ఉంది, స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది, నేషనల్ హెరాల్డ్ పత్రిక ఒక భూమికకు ఇంకా చరిత్రలో విలువ ఉందన్న విషయాన్ని ప్రకటించడం కోసమే ఈరోజు బీజేపీ ఆఫీస్కి మేము పోతున్నాం. బీజేపీ ఆఫీస్ మీద దాడి చేయడం మా ఉద్దేశం కాదు, బీజేపీ ఆఫీస్లోకి వెళ్ళి నాయకులను క్వశ్చన్ చేయడం మా ఉద్దేశం కాదు. కానీ ప్రజలకు తెలియాలి, బీజేపీ యొక్క ద్వంద్వ ప్రమాణాలు. ఒక్కరోజు కూడా స్వాతంత్ర ఉద్యమంలో జైలుకు పోయిన ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు, ఒక్కరోజు కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని భారతీయ జనతా పార్టీ, అంతకుముందు పూర్వం ఉన్న జనసంఘ్, వీళ్ళెవరు కూడా ఈరోజు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ విమర్శించే హక్కు లేదు. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఈరోజు పూర్తిగా భారతీయ జనతా పార్టీ వ్యక్తిగత కక్షలకు దిగింది, వ్యక్తిగతంగా హన్నానికి దిగింది. రాహుల్ గాంధీ గారిని అట్లాగే సోనియా గాంధీ గారిని ఇబ్బంది పెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ముక్తు భారత్ అని ప్రకటన చేసింది. కాబట్టి ఈ విషయాలు ప్రజలు తెలవాలనుకున్నప్పుడు బీజేపీ ఆఫీస్కి వెళ్ళి బీజేపీ ఆఫీస్లో మేము క్వశ్చన్ చేయడం తప్ప మాకు వేరే పరిష్కారం లేదు. కాబట్టి ఈరోజు ప్రజలకు తెలియాల్సిన విషయం ఏంటంటే, భారతదేశంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక ఎందుకు వచ్చింది, దాని స్ఫూర్తి ఏంటి, నెహ్రూ గారు చేసిన త్యాగాలు ఏంటి, దాని వారసులుగా ఈరోజు సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారి భూమికి ఏంటి. ఒకవైపు రూపాయి పథకం జరుగుతూ ఉంటే, ఒకవైపు ఢిల్లీ వాయు కాలుష్యంలో మునిగిపోయి ఉంటే ఏమాత్రం పట్టించుకొని ప్రధానమంత్రి ఆ రోజు రోమ్ తగలబడిపోతూ ఉంటే ఫిడేలు వాయించిన చందనంగా ఈరోజు ఈయన విదేశీ పర్యటనలో ఉన్నాడు. దేశంలో విపరీతమైన అంతర్గత సంక్షోభం వచ్చింది. రూపాయి ఎన్నడూ లేని విధంగా $91 91 ఈక్వల్గా మారిపోయింది. ఆ నేపథ్యంలో ఈ ఆర్థిక సంక్షోభాన్ని కనీసం అడ్రస్ చేయలేకుండా, ఈ ఆర్థిక సంక్షోభాన్ని చూసుకోకుండా ఈ ధోరణి తీసుకోవడం అయితే సరైనది కాదని మేము భావిస్తున్నాం. అందుకోసం కాంగ్రెస్ పార్టీ ఈ విషయాల మీద స్పష్టత ఉంది. ఆ విషయాలను ప్రజలకు పరిచయం చేయడం కోసం మాత్రమే ఈరోజు ఈ ర్యాలీని నిర్వహించిందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా రోజులుగా కూడా ఓటు చోరీ పైన పోరాటం చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ. అంటే దీన్ని దారి మళ్లించడం కోసం హెరాల్డ్ కేసును ముందేసుకున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు జనరల్గా రాహుల్ గాంధీ గారిని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టడం, సోనియా గాంధీ గారిని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టడం, లేదా కాంగ్రెస్ పార్టీని ఏదో చేయాలని భావించి అవివేకంతో తీసుకున్న స్టెప్గా మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు హైకోర్టు తీర్పు ఏదైతుందో అది బేసికల్గా చెప్పబెట్టుగా మనం చూడాలి. ఈరోజు న్యాయ వ్యవస్థ బతికుందన్న విషయం చెప్పడం కోసము, అట్లాగే నేషనల్ హెరాల్డ్లో రాహుల్ గాంధీ గారు కానీ, అట్లాగే వారితో పాటుగా మనకు కనిపించే సోనియా గాంధీ గారు కానీ ఏమీ ప్రమేయం లేదు, అది ఒక జెన్యూన్గా జరుగుతున్న సంఘటన అనే విషయాన్ని చెప్పడంలో కోర్టు తీర్పును మేము పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అంటే ఓటు చోరీ పైన రాహుల్ గాంధీ డైరెక్ట్ ప్రూఫ్తో సహా చూపెడతా ఉన్నారు, ఎవరెవరు ఎన్ని ఓట్లు వేసారని చెప్పి ప్రూఫ్తో సహా పీపీటీ పద్ధతిలో కూడా చూపెడుతున్న పరిస్థితి. కానీ ఎందుకు బీజేపీ దీనికి సంబంధించి ఆధారాలు ఎందుకు చూపెట్టలేదు హెరాల్డ్ కేసు విషయం? బీజేపీ ఈ మొత్తం ఎపిసోడ్ వెనక విలనే బీజేపీ. మనకేదో ఉర్దూలో సామెత ఉంటుంది, ఏంటంటే మనకి చోర్నే కోత్వాల్కో ఉల్టా డాంటే అని. చోర్నే కోత్వాల్కో ఉల్టా డాంటే అంటే దొంగనే మనకి పోలీస్ ఆఫీసర్ను ఇబ్బంది పెట్టినట్టుగా కొరికినట్టుగా కనబడుతూ ఉంటుంది. మేమేమంటున్నామంటే, భారతీయ జనతా పార్టీ పెద్ద విలన్. ఈరోజు ఈవీఎం మిషన్లను ట్యాంపరింగ్ చేస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి, దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. రాహుల్ గాంధీ గారు పీపీటీ ద్వారా స్వయంగా చూపెట్టారు, దానికి సమాధానం లేదు. ఇవన్నీ ఏమీ లేకుండా, వేటిని చూడకుండా ఈరోజు బేసికల్గా దాన్ని డైవర్ట్ చేయడం కోసము రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి త్వరలోనే సంచలనాత్మక విషయాలు బయటికి రాబోతున్నాయి. ఓట్ చోరీ,
గద్దె చోడ్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా మేము నినాదం చేయబోతున్నాం. ఖచ్చితంగా ప్రజలకు వాస్తవాలు చెప్పబోతున్నాం. ఆ చెప్పే క్రమంలో ఉన్నాం. అందుకోసం డెఫినెట్గా బీజేపీ ఏదైతుందో చేస్తున్న దుశ్చర్యలు, రాజ్యాంగ వ్యతిరేక చర్యలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి చర్యలు ఏవైతున్నాయో వాటి వ్యతిరేకంగా మేము నిలబడబోతున్నాం. ప్రజలకు దాన్ని అర్థం చేయించబోతున్నాం. థ్యాంక్ యూ.